బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాకముందు నుంచి ఎన్నో రూమర్లు ఈ షో మీద వినిపించాయి. ఈ షోకి వెళ్లే వారిలో ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. కానీ అందులో కొంతమంది మాత్రమే హౌస్లోకి వెళ్లారు. వారందరిలో ప్రముఖంగా వినిపించిన పేరు దివ్యల మాధురి. గత సంవత్సరం టెక్కల నియోజకవర్గంలో దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వీరి వ్యవహారమే హాట్ టాపిక్. టెక్కల నియోజకవర్గం మొత్తం దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాసుల సంబంధం వైరల్గా మారింది. అంతేకాదు దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య దువ్వాడ వాణి కూడా రంగంలోకి దిగి తన భర్తని తనకిచ్చేయాలని మీడియా ముందు వాపోయింది. అలాగే దువ్వాడ వాణి కూతుర్లు కూడా రంగంలోకి దిగారు. అలాగే తమ ఇంటి నుంచి దివ్యల మాధురి వెళ్లిపోవాలని చెప్పారు. కానీ ఎన్ని చేసినప్పటికీ దివ్యల మాధురి మాత్రం దువ్వాడ శ్రీనివాస్ని వదిలిపెట్టలేదు. అలా దువ్వాడ వాణి పక్కకు తప్పుకోవడంతో దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాసులు ఇద్దరు ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతూ ఉంటాయి. అయితే గత ఏడాది సెన్సేషనల్ అయినటువంటి దివ్యల మాధురి బిగ్ బాస్ సీజన్ 9లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇస్తుందని చాలా రోజుల నుంచి రూమర్లు వినిపించాయి. అయితే ఆ రూమర్లకు తాజాగా తెరదించింది దివ్యల మాధురి. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిజంగానే నాకు బిగ్ బాస్ సీజన్ 9లోకి ఆఫర్ వచ్చింది. కానీ అన్ని రోజుల పాటు నా రాజాని వదిలి ఉండడం ఇష్టం లేకే నేను బిగ్ బాస్ 9 ఆఫర్ని రిజెక్ట్ చేశాను. నేను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా రాజాతోనే ఎక్కువగా గడుపుతాను. వంట చేయడం, అతనికి ప్రేమగా తినిపించడం, అతనితో సమయం గడపడమే నాకు ఇష్టం. అన్ని రోజులు అతన్ని వదిలి నేను ఉండలేను. చాలా పర్సనల్ కారణాల వల్లే నేను బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్ళడానికి నో చెప్పాను. నేను తరచూ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతాను. కొన్ని రోజులు రాజకీయ ప్రయాణాలు, మరికొన్ని రోజులు మనసు ప్రశాంతత కోసం ప్రయాణాలు చేస్తూ ఉంటా. అలా సమయం దొరికితే చాలు ఇష్టమైన ప్లేస్లను పర్యటిస్తా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది దివ్యల మాధురి. లేటు వయసులో ప్రేమలో పడ్డ దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాసులకు సంబంధించి ఈ విషయం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారుతోంది. ఇక రీసెంట్గా వీరిద్దరూ కలిసి ఓ సారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. అలా అటు రాజకీయాల్లో, ఇటు వ్యక్తిగత జీవితంలో, మరోవైపు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉండే దివ్యల మాధురి బిగ్ బాస్లోకి వస్తే బాగుండరని ఎంతోమంది అనుకున్నారు. గతంలో దివ్యల మాధురి చేసే రీల్స్ చాలా వైరల్ అవ్వడంతో అవి బిగ్ బాస్ యాజమాన్యం దృష్టిని ఆకర్షించాయి. అలాగే గత ఏడాది జరిగిన గొడవల కారణంగా దివ్యల మాధురికి మంచి ఆదరణ రావడంతో ఆమెను హౌస్లోకి తీసుకొస్తే బాగుంటుందని బిగ్ బాస్ యాజమాన్యం అనుకున్నారు. కానీ దివ్యల మాధురి మాత్రం ఈ ఆఫర్ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లుగా తెలిపింది.